దేవుని సంగమా, ఈ యొక్క సమయంలో మనం దేవుని మాటలు కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని వినే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి గమనించండి. ఈ యూట్యూబ్ వీడియో చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందువలన అనేకులు చూడగలుగుతారు. నెక్స్ట్ ఈ వీడియో చేసిన వెంటనే మీ దగ్గర చేరుకుంటుంది. కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ మరి మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక మరి ఈ సమయంలో దేవుని మాటలు కొన్ని మాటలు మనం చూసుకుందాం. 103వ దావీదు కీర్తన 1వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటూ రెండో మాటలో చెప్తున్న, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకుము. దేనికి స్తోత్రం కలిగిన. చాలా చక్కనైనటువంటి మాటలు ఇక్కడ దావీదు గారు తెలియచేస్తూ ఉన్నారు. తన ప్రాణమైనటువంటి ఆ రక్తముతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అంటే దేవుణ్ణి సన్నుతించాలి, లేదా స్తుతించాలి, లేదా ఆరాధించాలి అంటే నీలో ఉన్న నీ ప్రాణం ఏమై ఉన్నదంటే, మనిషికి ప్రాణం రక్తమే కదా అని చెప్తుంది వాక్యం. కనుక రక్తమే లేకపోతే మనిషి జీవించుండడం చాలా కష్టంతో కూడుకున్నది. ఈ విషయం అందరికీ తెలిసిందే. మనిషిలో రక్తం ఉంటే గాని ఆ మనిషి సజీవంగా ఉండనేరడు. మనిషిలో రక్తం ఉండాలి. ఆ రక్తమే మనిషికి ప్రాణమై ఉన్నది. కనుక ఈ విషయాన్ని గమనించాలి. అట్టి రక్తముతో చెప్తూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అంటే ప్రాణము అంటే రక్తం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, అణువణువున స్తుతించాలి. ఎందుకు అంటే దేవుణ్ణి స్తుతించకపోతే నష్టం ఎవరికంటే నీకు. నీలో ఉన్న నీ ప్రాణము దేవుణ్ణి ఆరాధించకపోతే నష్టము నీకు. నీలో ఉన్న ప్రాణము నిన్ను దేవుణ్ణి ఆరాధించకపోతే నష్టము నీకు. నీలో ఉన్న ప్రాణము అంటే రక్తము దేవుణ్ణి ఆరాధించకపోతే, మహింపరచకపోతే నీకే నష్టము. కనుక ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటూ అక్కడ అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని చెప్తున్నాడు. అంటే చాలామంది ఏం చేస్తారంటే దేవుడు చేసినటువంటి ఉపకారాలను మర్చిపోతారు, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతారు, దేవుడు చేసినటువంటి సూచక క్రియలు మర్చిపోతారు. మర్చిపోయి ఏం చేస్తారంటే తనను తానుగా, నాకు నేనే కదా గొప్పవాడిని, నాకు నేనే కదా మంచివాడిని, నన్ను మించిన వాడు వేరొకడు లేడు కదా ఇలా కాలరు ఎగరిస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అంటే రక్తాన్ని దేవుణ్ణి ఆరాధించమని చెప్పి తెలియచేస్తూ ఏమంటున్నాడు అంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు. నిజమే దేవుని సంగమా, ఆయన నా జీవితాలలో అనేకమైన నువ్వు మేలను చేసి ఉన్నాడు. నువ్వు ఏ రోజైనా గుర్తు పెట్టుకుంటున్నావా? ఏ రోజైనా దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? ఏ రోజైనా దానిని జ్ఞాపకం చేసుకొని దేవుని మహింపరుస్తూ ఉన్నావా? దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నావా? ప్రియ దేవుని సంగమా, రెండో మాటగా చెప్తూ ఉన్నాడు, ఆయన పరిశుద్ధ నామమున సన్నుతించుము అని చెప్తున్నాడు. అంటే దేవుని నామం పరిశుద్ధమైనది కనుక, అపవిత్రమైనది కాదు కనుక ఆయన నామాన్ని నువ్వేం చేయాలంటే సన్నుతించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. నా అంతరంగమునున్న సమస్తమా అంటే మనిషికి కనిపించినటువంటిది అంతరంగం. ఈ శరీరము, కళ్ళు, ముక్కు అన్నీ కనిపించవచ్చునేమో కానీ అంతరంగంలో ఉన్నది ఏది కూడా మనిషికి కానీ లోకానికి కానీ కనిపించదు. అది ఎవరికి కనిపిస్తుంది అంటే ఒక్క పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే కనిపిస్తుంది. ప్రియ దేవుని సంగమా, ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. అందుకే అంటున్నా, అంతరంగములో ఉన్న సమస్తమా, అంతరంగములో ఏమైతే ఉందో ఆ సమస్తానికి కూడా దావీదు చెప్తున్నాడు, నువ్వు యెహోవాను సన్నుతించుమని చెప్తూ ఉన్నాడు. నువ్వు సన్నుతించటానికి, లేదా ఆరాధించటానికి, లేదా ఆయన్ని కనపరచటానికి నువ్వు ఇష్టపడుచూ ఉన్నావా? ఆలోచించేద్దాం. ఇక చెప్తూ ఉన్నాడు, ఆయన నీ దోషములన్నిటినీ కూడా క్షమించువాడు. నువ్వు ఏమేమైతే నేరాలు చేస్తూ ఉన్నావో, ఏవేవైతే దోషక్రియలు నువ్వు చేస్తూ ఉన్నావో, ఏ దోషక్రియలైతే నువ్వు చూస్తూ ఉన్నావో, ఏ దోషక్రియలనైతే నువ్వు అవలంబిస్తూ ఉన్నావో, ఏ దోషక్రియలనైతే నువ్వు అనుసరిస్తూ ఉన్నావో, వాటన్నిటినీ కూడా ఆయన
పారద్రోలేటటువంటి వాడు. అటువంటి దేవుణ్ణి నువ్వేం చెయ్యాలి? మొదటగా చెప్తున్నాడు, నా ప్రాణమా అంటే నీ రక్తము, నీ శరీరంలో ఉన్నటువంటి రక్తముతో నువ్వేం చెప్పాలంటే, నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నుతించు, నువ్వు యెహోవాను స్తుతించు, నువ్వు యెహోవాను ఆరాధించు, నువ్వు యెహోవాను మహింపరచు అని చెప్పేసి ఈ రక్తముతో చెప్పాలి. నువ్వు చెప్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచించు. అగో అక్కడ 100 కట్టలు 100 ఉన్నాయి, వెళ్ళి పట్రా అన్ని ప్రాణానికి ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నావా? అదే చేస్తుంది. వెళ్ళి వాడిని పొడు అంటే అదే చేస్తుంది. వెళ్ళి ఆ పని చెయ్యు అంటే ఆ ప్రాణం వెళ్ళి ఏం చేస్తుంది? ఆ పనిని చక్కబెట్టుకొస్తూ ఉంది. మరి అటువంటప్పుడు నువ్వు నీ ప్రాణంతో ఏం చెప్పాలి? పరిశుద్ధ దేవుడైనటువంటి యెహోవాను అంటే యేసు ప్రభు వారిని ఆరాధించమని నీ ప్రాణముతో నువ్వు చెప్పాలి, ఆజ్ఞాపించాలి. నీ ప్రాణానికి నువ్వు ఆజ్ఞాపించగలుగుతూ ఉన్నావా? ఆలోచించు ప్రియ దేవుని సంగమా. నువ్వు అలా చెప్పగలిగితే, అలా మాట్లాడగలిగితే దేవుడు మహింపరచబడతాడు, ఆరాధించబడతాడు. కానీ నీలో ఉన్న ప్రాణము దేవుని ఎప్పుడైతే ఆరాధించిందో నీవు ధన్యుడు అవుతావు. అందుకే వాక్యం సెలవిస్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని. నువ్వు దేవుణ్ణి చూడటం కాదు, కానీ దేవుని రాజ్యంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటే దేవుని నువ్వు ఆరాధించాలి. కనుక ఈ మాటలు వింటున్నా నీవు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, దేవుణ్ణి నీ ప్రాణము ద్వారా ఆరాధిస్తే, నీ రక్తము ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు మహింపరచటమే కాదు, నీవు ఆశీర్వదించబడతావు, నీవు ధన్యుడు అవుతావు, నీవు ధన్యురాలు అవుతావు. ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రేమ స్వరూపి దయగల దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యానుసారమైన జీవితమును వారికి మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని సంగమా, మరలా చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గతంలో 80 మందికి పైగా ఉండేవారు, వారందరూ డిలీట్ అయిపోయారు. అనివార్య కారణాల వల్ల యూట్యూబ్ ఛానల్ డిలీట్ అవడంతో మరలా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కనుక దయచేసి మరలా మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సంతృప్తి పరచవలసిందిగా కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.